అంగన్వాడీలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి చిన్న పిల్లల జీవితాలకి వాళ్ళే కీలకమైనటువంటిది. వాస్తవంగా పేద పిల్లలకి ఇప్పుడు పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో అయితే డే కేర్ సెంటర్లో వేస్తుంటారు. అది మధ్యతరగతి అయినా ఎగువ మధ్యతరగతి. కానీ ఆ పేదలకి డే కేర్ సెంటర్ ఏనాడో ప్రారంభమైపోయింది. అదే అంగన్వాడీ. ఆ అంగన్వాడీల్లో వసతుల పరంగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అదే చంద్రబాబు గారు తాజాగా చేసుకొచ్చింది. రాష్ట్రంలో సొంత భవనాలు ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాలకి 52 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు మంత్రి గుమ్మడి సంజయ్ ప్రకటించారు. 7,387 కేంద్రాలకి కరెంటు కనెక్షన్ల కోసం డిస్కమ్ సీఎండీలకు లేఖలు రాశారు. అట్లాగే అంగన్వాడీ పిల్లలు సాధించిన పురోగతి మీద తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి ప్రతి నెల 5వ తేదీన ఈసీసీఈ దినోత్సవాన్ని నిర్వహించడం అనేటటువంటి కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ప్రత్యేక డ్రైవుల ద్వారా 371 మంది పిల్లల్ని ఇప్పటికే భిక్షాటన కార్మిక వృత్తి నుంచి తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వమే ఈ అంగన్వాడీల ద్వారా తగినటువంటి ఏర్పాట్లు చేస్తుంది. 780 బాల్య వివాహాలను కూడా అడ్డుకుని వాళ్ళ అభివృద్ధికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.